బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేపే సార్వత్రిక ఎన్నికలకు నగర మోగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశాన్ని నిర్వహించి షెడ్యూల్ ని ప్రకటించనుంది. ఈ మేరకు ఈసీ నేడు సోషల్ మీడియా వేదికగా అధికారికంగా వెల్లడించింది. లోక్సభతో పాటుగానే ఏపీ సహా 5 రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా పోలింగ్ తేదీలను ప్రకటించనున్నారు. ప్రస్తుత లోక్సభకు జూన్ 16వ తేదీతో గడువు ముగియనుంది. దీంతో పాటు ఏపీ, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీలకు ఈ ఏడాది మేలోగా ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే ఇందుకోసం ఇటీవల దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పర్యటించిన ఈసీ స్థానిక రాజకీయ పార్టీలు క్షేత్రస్థాయిలో అధికారులతో విస్తృత సమావేశాలు నిర్వహించింది. అనంతరం షెడ్యూల్ను సిద్ధం చేసింది. రేపు లోక్సభ ఎన్నికలకు సంబంధించి సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ అయితే విడుదల కాబోతుంది. ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే మా ప్రతినిధి రాము అందిస్తారు లైవ్ ద్వారా. రాము, ఇక లోక్సభ ఎన్నికల షెడ్యూల్ ముహూర్తం ఖరారయ్యే నేపథ్యంలో రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఇప్పటికీ అఫీషియల్ గా మీడియాకు అందరూ కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. పార్లమెంట్ లోక్సభ ఎన్నికలతో పాటు ఒక 5 రాష్ట్రాల్లో కూడా అసెంబ్లీ ఎన్నికలు కూడా నిర్వహించేందుకు సిద్ధమవుతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, జమ్మూ కాశ్మీర్ ఇది ఎన్నికల సంఘం నిర్ణయం ప్రకారం ఉంటుంది. పై 4 రాష్ట్రాలు మాత్రం ఖచ్చితంగా అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతాయి. అటు తెలంగాణలో కంటోన్మెంట్ ఉప ఎన్నిక కూడా జరిగే అవకాశం ఉంది. ఏదేమైనా ఇప్పటికే షెడ్యూల్ ప్రకారం, టైం ప్రకారం లోక్సభ ఎన్నికల షెడ్యూల్ నిర్వహించాలన్న కేంద్ర ఎన్నికల సంఘం గత 2-3 రోజులుగా అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. 2 సభ్యులు రాజీనామా చేయడం వంటి పరిణామాలు, మళ్ళీ కొత్త సభ్యుల నియామకం తర్వాత రేపు పూర్తి స్థాయిలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ లోక్సభ ఎన్నికల షెడ్యూల్ చేస్తారు. 5 ఎన్నికలు మొత్తం దేశవ్యాప్తంగా 540 పైగా అసెంబ్లీ లోక్సభ స్థానాలు కాబట్టి 5 దఫాలుగా ఉంటాయా, 7 దఫాలుగా ఉంటాయా అనేది మాత్రం చూడాలి. ఇది తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఏప్రిల్ 20 తారీఖు లేదా 20 తారీఖు లోపు కానీ 20 తారీఖు తర్వాత కానీ మే 1 లోపే, మే మొదటి వారం, ఏప్రిల్ చివరి వారం కానీ ఏప్రిల్ 2వ వారం కానీ ఈ 2 రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీ ఎన్నికలు ఉండే అవకాశం ఉంది. దీపిక. రైట్ రాము, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.